సినిమా జీవన సాగిపోతున్నాయి. ముహూర్తాలు, మ్యూజిక్ సెట్టింగ్లు, షూటింగ్లు, ఎడిటింగ్లు, ప్రమోషన్లు, రిలీజులు, ఎవరి టెన్షన్ వాడిది. సినిమాను మార్చేస్తున్నానంటూ ఒకడు, ప్రపంచానికి పరిచయం చేస్తున్నానంటూ ఇంకొకడు. అందరి జీవితాశయం ఒకటే, సినిమా మీద కాలు పెట్టి ఆకాశానికి ఎగరాలి. హిట్ అయిన వాడిది సంతోషం, ఫ్లాప్ అయిన వాడిది వైరాగ్యం. రిలీజ్ రోజు గ్రాసు, నెట్టు, షేరు లెక్కలు, ముందు రాత్రి మందు పార్టీ వరకు ఉన్న ధీమాను పటాపంచలు చేస్తూ మారుతున్న లెక్కలు. 1000 సీట్ల థియేటర్ల ముందు 100 అడుగుల హీరో కటౌట్లకు పాలాభిషేకాలు చేస్తూ అభిమానుల కోలాహలాలు, హౌస్ఫుల్ బోర్డుల మధ్యలో పెద్ద సినిమా, ఎవరికీ తెలియని మారుమూల థియేటర్లో 30 సీట్ల ఓపెనింగ్తో చిన్న సినిమా. ఈ సామ్రాజ్యంలో రివ్యూ రైటర్లతో సామంతరాజ్యం. అక్కడ నేనే రాజు, నేనే మంత్రి వ్యవహారం. స్టార్లంతా ఆడిచ్చే స్టార్ల కోసం వెయిటింగ్. ఆవిడ పెన్ను విధులు ఇస్తేనే అక్కడ కాసుల వర్షం. పాండీ బజార్ నుంచి కృష్ణానగర్కి, అక్కడి నుంచి మణికొండకి, అక్కడి నుంచి ఫిల్మ్ నగర్కి, మధ్యలో బడాబాబు నుండి బంజారా హిల్స్కి, జూబ్లీ హిల్స్కి తాము షిఫ్ట్ అవుతూ పరిశ్రమను మార్చేస్తున్నాం అనుకున్నారు అందరూ. సినిమా అదంతా చూసింది, నవ్వుకుంది. ప్రొఫెషనలిజం. రోజుకు రూపాయి వడ్డీకి పెళ్ళాం నగల్ని తాకట్టు పెట్టి మరీ అప్పు తెచ్చుకోగలిగిన ప్రొఫెషనలిజం. నీకు ఇక్కడ కాదు భోజనం, ఆ క్యూలోని ప్లేట్ లాక్కుంటే కన్నీళ్లు దిగమింగుకొని అక్కడికి వెళ్ళి తినగలిగిన ప్రొఫెషనలిజం. పక్కలోకి వస్తేనే పాత్రనిస్తానంటే బాడీలో ఏముంది అంతా మైండ్లో ఉందని చిరునవ్వుతో గెస్ట్ హౌస్కి వెళ్ళగలిగిన ప్రొఫెషనలిజం. ఆత్మని రంగురంగుల అద్దాల్లో కప్పెట్టేసి మాయ చేసి అమ్మేయగలిగిన ప్రొఫెషనలిజం. నాగయ్య గారు పోయి ఎన్టీఆర్ వచ్చి, ఎన్టీఆర్ తర్వాత కృష్ణ గారు వచ్చి, కృష్ణ గారి తర్వాత చిరంజీవి వచ్చి, ఆ తర్వాత అంతా బాబులే, అందరూ వారాల అబ్బాయిలే. అప్పట్లో యుగ పురుషులు ఉండేవాడు, ఇప్పుడంతా వీకెండ్ పురుషులు. ఏ వారం ఎవరి సినిమా రిలీజ్ అవుతే వాడే వార పురుషుడు. ఎవరికి ఇవ్వాల్సిన హోదా వారికి ఇచ్చింది, ఎవరి నుంచి తీసుకోవాల్సిన సేవ వారి నుంచి తీసుకుంది. అదృష్టం దురదృష్టం రాత్రికి రాత్రి మారిపోవటాన్ని చూసింది. 30 ఏళ్ల పాటు ఇండస్ట్రీని శాసించిన వాళ్లను, 40 ఏళ్ల నుంచి బతకలేక నలిగిపోతున్న వాళ్లను, పట్టరానంత టాలెంట్ను, పట్టు వదలని విక్రమార్కులను, తాళం వేసేవాళ్లను, తలెగిరేసేవాళ్లను, తలాడించేవాళ్లను, తలబిరుసువాళ్లను అందరినీ చూసింది. వచ్చేవాళ్ళు వస్తూనే ఉన్నారు, వచ్చిన వాళ్ళు పోతూనే ఉన్నారు. కొంతమంది మాత్రమే తమదైన ముద్ర మిగిల్చి, ఎంతోమంది ఎవరికీ తెలియకుండా నిశ్శబ్దంగా నిష్క్రమిస్తారు. అందరినీ చూసింది, ఎవరి కోసం ఆగలేదు, ఎవరితోనూ ఆగలేదు, ఎవరికి తలవంచలేదు, ఎవరిని దేవరించలేదు, ఒక్క క్షణం కూడా విశ్రాంతి తీసుకోలేదు. తనని చూడగానే ఈల కొట్టి పేపర్లు దించి ప్రొజెక్టర్ ముందుకు విసిరేసి జయజయధ్వానాలు అరుస్తూ వెళ్ళిపోయే పిచ్చోళ్ల కోసం తను చూస్తూ వెళ్ళిపోయింది. సినిమా జీవనది సాగిపోతూనే ఉంది.